మనమైతే ఇప్పుడు 6 o'clock నుంచి చూస్తున్నాం అసలుకి ద వరల్డ్ రికార్డ్స్ కరాటే దాంట్లో ప్రెస్ కప్ లో చెప్పినట్టుగానే ఆ వరల్డ్ రికార్డ్ కూడా గిన్నిస్ రికార్డ్ కూడా బ్రేక్ అయింది. మనమైతే ఇప్పుడు దాని గురించి మాట్లాడి ద మెయిన్ ఈవెంట్ జయంత్ రెడ్డి గారితో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ షెల్లింగ్ వెల్కమ్. సో మీరు 2 days క్రితం ప్రెస్ కప్ లో చెప్పినట్టుగానే ఉత్సాహంగా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇది కూడా చేశారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ నుంచి కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సో ఏంటంటే ఇప్పుడు మీరు రికార్డ్ బ్రేక్ చేస్తారు. ఎంత మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? ఇది యాక్చువల్లీ రికార్డ్ అయింది 1600 స్టూడెంట్స్ తో స్కానింగ్ ఏం మిస్ అయిందేమో అక్కడ 1100 ఆర్డర్ ఇచ్చాడు. నేను కరెక్షన్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి పంపించాలి మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ కరెక్షన్ చేసి చూడాలి. కానీ ఓన్లీ నంబర్ ఇవ్వలేదు సర్టిఫికేట్ లో, ఓన్లీ అచీవ్మెంట్ అయింది మీరు. ఎందుకంటే 860 మెంబర్స్ ఎవరో చేశారు, అన్ని రిపీట్ చేశారు అంతే. బట్ రిమైనింగ్ అంతా నంబర్స్ అంతా వాళ్ళని చెప్పి కరెక్షన్ చేసి దాంట్లో రికార్డ్ చేయాలి. ఎందుకంటే మా మీడియా వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద పెద్ద కెమెరాస్ తోటి మొత్తం స్కాన్ అయితే చేశారు. అది కానీ మీ వరకు పెద్ద కెమెరా ఆపరేసి వచ్చిన ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ. సో ఏంటంటే 1800 అనేది మామూలు విషయం అయితే కాదు. మెయిన్ గా దీనికి మెయిన్ గా మనకు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు సుమన్, శ్రీకాంత్, విఠల్ మెయిన్ అంతా ఫైనాన్షియల్ అయిన పెట్టి ఇన్ని లక్షలు పెట్టి తెప్పించారు. గిరీష్ కూడా ఆయన అందరు రానికే 16,500 pounds పే చేస్తేనే దే హావ్ అక్సెప్టెడ్ దిస్ రికార్డ్. అంటే ఆల్మోస్ట్ 21 lakhs పే చేశారు. మెయిన్ ఏంటంటే విఠల్ మెయిన్ పిల్లర్ అన్నమాట. శ్రీకాంత్, సుమంత్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. నేను ఓన్లీ జస్ట్ వాలంటీర్ పోయిందని మీరు బర్త్డే పిలిస్తే నేను వస్తా, సీఎం పిలుస్తాడు, వాళ్ళు పిలుస్తాడు, మినిస్టర్ పిలుస్తాడు, పోతే నేను మీరు ఇల్లు వచ్చి వచ్చారు హెల్ప్ చేయాలి. నేను 30 కింద చేసిన కదా, నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? మన తెలంగాణ, మన ఆంధ్ర, ఇండియా, మన ఇండియాకి మనం సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు 100% చేయాలి, మన చేయాలి. దర్ ఇస్ ఓన్లీ రూల్. ఇప్పుడు ఒకరు పేరెంట్ అయినా సరే, ఒక ఫాదర్ డాక్టర్ అయితే పిల్లలు డాక్టర్ కావతా, ఒక ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ అయితే కొడుకు ప్రైమ్ మినిస్టర్ కావతా, హక్కు ఉంటుంది కదా వాడు. అట్లనే ఇది కూడా నేను 30 చేసిన ప్రతి ఒక్కరికి చెప్పిస్తాను అనుకున్నాను. ఇవి తాతలు అయ్యే వరకు వీళ్ళు పిల్లలు తాతలైనా కూడా మా తాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని సర్టిఫికేట్ అంటే వాడుగా చెప్పుకోవచ్చు. అర్థమైందా? దట్ ఇస్ వాడు. మా తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇస్ డాక్టర్ అని ఎట్లా చెప్తున్నారు, ఇండియన్ ఎట్లా చెప్తున్నారు, ఒలింపియన్ ఎట్లా చెప్తున్నారు, అట్లా గిన్నిస్ కూడా అట్లా టైటిల్ ఉండిపోవాలండి. లైఫ్ లాంగ్ టైటిల్ ఉండిపోతే స్టాంప్ అయి ఉంటుంది. ఈ గిన్నిస్ దాంట్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫోన్లకి టీవీలకి ఫుల్ అడిక్ట్ అయ్యారు. కనీసం బయట కూడా పెట్టట్లేదు, కనీసం పక్క దాంట్లో కూడా ర్యాపిడో దాంట్లో చేస్తున్నారు. యాక్టివిటీస్ డాన్స్ ఫిజికల్ గా ఓకే, మెంటల్ గా వాళ్ళు ఎలా స్ట్రెంత్ అవుతారు. మైండ్ బాడీ చాలా అంటే అడిక్షన్ ఓరు ఇవన్నీ అడ్డమైన తాగుడు చేయరు. ఇంత ఇది ఒక మంచి డిసిప్లిన్. ఎంత పెద్ద డిసిప్లిన్ అనుకున్నావు. అచీవ్మెంట్ ఇది బిగ్గెస్ట్ అచీవ్. అందరు కోచ్ నాది కాదు, ఇది అంతా కోచెస్ అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. పేరెంట్స్ చాలా నమ్మకం, 100 నమస్కారం చేయాలి వాళ్ళు. పేరెంట్స్ ఎంకరేజ్ చేసారు. ఈ ఫీల్డ్ లో చేసి ఈ రికార్డ్ చేయాలని ఎందుకు వచ్చింది. ఛాంపియన్షిప్ అంటే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అట్లా పోవాలి, ఏదో కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి, మెడల్ తీసుకోవాలి. అవన్నీ ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. చాలా మందికి 150 టైటిల్స్ ఉన్నాయి. ఇది ఒకటి యూనిక్ ఉంటుంది. ఇది అన్ని దాంట్లో ఒక పులి జంగల్ ఉన్నట్టు ఎట్లుంటది, అది ఒక హెడ్ ఆఫ్ ద జంగల్ ఎట్లా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కూడా హెడ్ ఆఫ్ ద ఆల్ యువర్ సర్టిఫికేషన్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫిట్నెస్ ఎంత ఎనర్జీ ఉంటుంది అనుకున్నాం. ఇది ఒక చూసుకొని ఒక ఆనందం ఉంటుంది తెలుసా. ఓకే, అండర్ 14 వాళ్ళ పిల్లల నుంచి 14 above 14 వరకు ఎందుకంటే మిస్ అవుతుంది అనేసి వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఒకటి చేసాము. ఆల్ మనం 7 years నుంచి 68 years వరకు చేసింది పార్టిసిపేషన్. వీళ్ళందరూ క్యాల్కులేట్ చేయాలి. మనం ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వదిలేసండి. టోటల్లీ క్యాల్కులేషన్ లో మనకు 7 years నుంచి 70 years వరకు చేసిరు కదా, అదో గొప్పతనం. 7 years 70 years చిన్న పెద్ద ఏమనుకోలేదు. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మాస్టర్ అన్నాడు, ఆయన కూడా చిన్న పెద్ద అనుకోలేదు. అందరం కలిసి చేయాలి, అందరూ అచీవ్మెంట్ కావాలని, అది గొప్పతనం. సెకండ్ అయితే మనం చూస్తున్నాం పొద్దున 6 o'clock నుంచి చాలా మంది వచ్చారు. చెప్పినాము ఇంకా కాలేజెస్ ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో? ఆల్మోస్ట్ 100 స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇంటర్నేషనల్ అంటే అక్రాస్ ద గ్లోబ్. అంటే వేరే ఎన్ఆర్ఓ చాలా మంది దీంట్లో. నా దగ్గర ఉంది 121 members ఎన్ఆర్ఓ పీపుల్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు వీళ్ళతో పార్టిసిపేట్ చేశారు. థర్డ్ వచ్చేసరికి మన విఠల్ గారు మెయిన్ పిల్లర్. వాళ్ళు ఫైనాన్షియల్ కాకుండా ఇంకా ఎలా మీకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి ఏం సపోర్ట్ చేసిన అంటే నా సైడ్ నుంచి గిన్నిస్ వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేసి మీరు ఫెయిల్ చేయొద్దు, మా దాంట్లో కొంచెం పేషెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, మేము అందరినీ 6 గంటలు తీస్తాం. నేను 8 o'clock వస్తాను, 8:30 వరకు ఫినిష్ చేయాలంటాడు. లేదు 8:30 ఎట్లవుతుంది, 9:30 or 10 o'clock స్టార్ట్ చేస్తాను నేను అని చెప్పిన. అదే చెప్పిన ఆయనకు. అదే వచ్చిన తర్వాత అందరు మధ్యలో ఆడుతూ ఉన్నాడు. అందరు ఎట్లాంటి వస్తున్నాడు. ఆయన చేసి స్కానింగ్ 2 సార్లు పెట్టాడు. నా సైడ్ ఆయన సార్ పెట్టే వరకు ఈయన స్కానింగ్ లో ఆయన
స్కాన్ లో కొంచెం మిస్ అయిన కొన్ని, ఓకే. అందుకని స్టూడెంట్స్ 1600 పార్టిసిపేట్ చేసింది దాంట్లో. ఇప్పుడు ఏ అకాడమీ అనుబంధంతో మీ రికార్డ్ అన్ని ఆల్మోస్ట్ కరాటే, తైకోండో, కుంఫు, ఊచు అంటే international taekwondo అన్ని academy, ఆల్మోస్ట్ లేదు. మా అకాడమీ ఏంటంటే సపోర్టింగ్ కోసమే Okay. వాలంటరీగా నాకు నీళ్ళు కూడా అడగలేదు, వేరే వాళ్ళు ఇచ్చినారు. నీళ్ళు కూడా అడగాలని ఎందుకు అడగాలంటే బికాజ్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఒక ఇంటికి ఒక సపోర్ట్, ఒక బ్రదర్ కో, సిస్టర్ కో, మదర్ కో, ఫాదర్ కో, అక్కనో, బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ చేసిన వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయదు. దాంట్లో ఎక్స్పెక్ట్ ఎవరు అడుగుతున్నారు, నన్ను ఆర్డర్ అడుగుతారు, ఎందుకు అడగొద్దు. నేను నా చేత నేను చూసుకోవాలి, ఎవరు ఉపాసం ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి, ఒక పేరెంట్ కన్నా, స్టూడెంట్స్ కన్నా, మాస్టర్స్ కన్నా. నేను అచీవ్మెంట్ అయినంటే ఒక ఆనర్ వాళ్ళు కూడా ఎంత నమస్కారం సార్, మీరు గొప్ప సార్, గొప్ప అని అంటే అదొక ఎంత సంతోషం ఇంకా అనుకో. విజన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూనే ఉంటాను నేను విజయ్ వాళ్ళు, ఊగరాలు ఇంకా చాలా మంది ఒక 50 మెంబర్స్ మాస్టర్స్ వచ్చారు, గ్రాండ్ మాస్టర్స్ వచ్చారు, వాళ్ళంతా చూసిండ్రు, వాళ్ళంతా మళ్ళీ చేస్తూనే ఉంటారు. 3 months 4 months. లాస్ట్ బట్ లాస్ట్ లిస్ట్ ఆగస్ట్ 1 ఇంకోటి కూడా ఉండబోతుంది. సో అది మీ తరఫున లేకపోతే ఎవరి ఇక తరఫున? నేను సపోర్ట్ చేస్తా, నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేస్తా అంటున్నారు. చేసా మనం సపోర్ట్ చేయాలి. ఐమ్ దేర్, డోంట్ వరీ, ఐమ్ దేర్. Yeah. ప్రతి దేర్ ఉంటా బ్రదర్. ఏ టోర్నమెంట్ ఉన్నా కూడా వస్తున్నా నేను. కరాటే, కుంకు, లేకుండా ఎన్ని టోర్నమెంట్ అనుకో. నేను భద్రాచలం ఎందుకు తీపించాను సినిమా? Yeah. ఒకటే జనం ఒకటే మనం. నా బీజీ రాశాడు ఆయన. Yes. ఆ సాంగ్ అడుగు రాసిన అన్నాడు, శంకర్ డైరెక్టర్ అన్నాడు. దేవుడు అంటే జయంత్ రెడ్డి అని అడగండి. ఏం చెప్పాలి? చెప్పాలి అడగండి చనిపోయిన పాపం ఆయన సంతోష. ఆమె 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 వైఫ్ నా గురించి చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అది నన్నే చేయమన్నారు. లేదండి సీరియల్ పెట్టండి చేయడానికి అన్ని ఫెయిల్ అయిపోయింది, ఒకటి చేయని నేనే హీరో అయిపోతుంది దానికి. ఆ సినిమా రాసి నా మీదనే ఒకటే జనం ఒకటే మరణం. తర్వాత విఠల్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? విట్టాలు ఈ యాక్టివిటీస్ చేస్తాను ఉండు, ప్రమోట్ చేస్తాను ఉండు, ఛాంపియన్షిప్ చేయి, రికార్డ్ చేయి, ప్రపంచం రికార్డ్ బేస్ చేస్తాను ఉండు. ఇక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ కరాటే కూడా చేద్దాము, తైకోండో కూడా చేస్తున్నాం. మళ్ళీ వరల్డ్ తైకోండో ఛాంపియన్షిప్ చేస్తున్నాం. మేడం వచ్చింది పైన ఉండే ఆమె ఫస్ట్ వరల్డ్ తైకోండో ఛాంపియన్షిప్ చేస్తుంది. ఇక 3 నెలలకు యాక్టివిటీస్ ఉన్నాయి బ్రదర్. మీ అందరూ మీ సహకారం వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు, పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారు, మంచి టాలెంట్ వస్తుంది. ఈ అడిక్షన్ రాదు. 24 hours టీవీ కూర్చోరు, 24 hours రోడ్ మీద పబ్ల పోరు. ఇవన్నీ వేస్ట్ కంటే Yes. సో జయంత్ రెడ్డి గారు చెప్పారు కదా, సో దాని ప్రకారంగా మనం అయితే చేస్తున్నాం అదైతే. సో దిస్ ఇస్ ద పేషెంట్, దిస్ ఇస్ సుభాష్ ఫ్రమ్ సెల్లింగపల్లి.